ఈరోజు మనకు గురు పూజోత్సవం 5వ తారీఖు జరుపుకోవాల్సింది 12వ తారీఖు పాఠశాలలో జరుపుకోవడం జరిగింది. పాఠశాల జడ్పీహెచ్ఎస్ కుటుంబపల్లి పాఠశాల మరియు మధ్యాహ్నం 3 తర్వాత కుటుంబపల్లి మండలంలో అందరూ ఉపాధ్యాయులకు కూడా సన్మానం చేయడము చాలా గొప్ప విషయము. అలాంటి గొప్ప విషయము కన్నీ విని ఎరిగిన విధంగా ఈరోజు పాఠశాలలో జరిగింది అని తెలియజేస్తూ వీడియో చూసి ఆనందించడాలని తెలియజేస్తున్నాను. उजेड पडे विष्णु पाशी, माझा नमस्कार सर्व देव देवतां पाशी. రుద్రమది వీర గడ్డ గండద గండదు కుమురు వీరుడే నీ బిడ్డ. కోటనది గురికి గడ్డ రుద్రమది వీర గడ్డ గండద గండదు కుమురు వీరుడే నీ బిడ్డ. కాకతీయ ప్రభల కాంతిరేఖ రామప్ప, మండల స్థాయి లోపల ఇది కుకునూరుపల్లి మండలము, ఉమ్మడి కొండపాక మండలము మండలాల పునర్విభజనలో భాగంగా ఆలస్యమైనా కూడా మరి కుకునూరుపల్లి మండలం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఈ ప్రాంతంలో పెద్దలందరూ సర్పంచ్ గారు కావచ్చు, ఈ ప్రాంత పెద్దలు అందరూ కూడా ఎంతోమంది మండలం కావాలని బలంగా కాంక్షించి ఆ దిశగా ప్రయత్నం చేస్తే కుకునూరుపల్లి మండలం ఏర్పడ్డది. కాబట్టి మండలం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా జరిగే అధికారిక ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమం కాబట్టి ఏ ఒక్కరికో ఇద్దరికో సన్మానం చేయొద్దు. మా మండలం లోపల ఉన్న ఉపాధ్యాయులందరూ కూడా ఉత్తమ ఉపాధ్యాయులని భావించి అందరికీ సన్మానం చేయడానికి ముందుకొచ్చిన మా మల్ల మహిళ గారు, మా సర్పంచ్ గారు, వారి టీం అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మండల విద్యాధికారి ఆధ్వర్యం లోపల వివిధ పాఠశాలలకు చేసిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గౌరవ పాత్రికేయ మిత్రులు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న అందరికీ కూడా పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నామండి. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా సమయం కొంచెం మనకు లేటుగా, ఎందుకంటే పిల్లలకు విద్యాబోధనలో ఈ సెప్టెంబర్ మాసంలో కొంత సిలబస్లో కొంచెం వెనుకబడుతున్నాము. తర్వాత మళ్ళీ ఎప్పుడెప్పుడు ఎగ్జామ్స్ అవుతున్నాయి, అవి మార్క్స్ ఆన్లైన్ చేయాలి కాబట్టి అని వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ మరియు వివిధ పాఠశాలల నుంచి విచ్చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ మరి ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే విద్యార్థులందరికీ కూడా శుభాశీస్సులు. అసలు ఈ కార్యక్రమము ఇట్లా జరుగుతుంది అని అసలు ఊహించలేదు నేను.
సంతోషంగా ఉంది. అందరికీ ఒక ప్రత్యేకంగా అందరికీ ఒక పాగా పెట్టి అలంకరించి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి మండల ఎన్జిఓ గారికి మరి అందుకు సహకరించినటువంటి పెద్దలకి, కుట్నూరుపల్లి గ్రామ పెద్దలకి మరి హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషంగా ఉంది సార్. అందరికీ కలిపి మండలంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా కలిపి ఇట్లా సన్మానం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది సార్. ధన్యవాదాలు. నవీనా విదుషాం వాకి నశ్యభ్యంతరం తమ అంటారండి. అంటే నూరుగురు సూర్యుడు ఉదయించిన, నూరుగురు చంద్రుడు ఉదయించిన ఒక బయట చీకటి మాత్రమే పోతుంది, లోపల ఉన్న చీకటి, అజ్ఞానం అనే చీకటి తొలగిపోదు. ఆ అజ్ఞానాన్ని ప్రారదోలేది గురువు మాత్రమే అంటారు. పెద్దలందరికీ వేదిక ముందున్నటువంటి ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ శుభాభివందనాలు. గురువులను, మండలం మొత్తంలో ఉన్నటువంటి గురువులందరినీ సత్కరించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఇటువంటి అవకాశం మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ అనే తస్మై శ్రీ గురువే నమః అని ఒక అది వాక్యం ఉన్నది. కాబట్టి అందుకే గురువుల తల్లిదండ్రుల తర్వాత గురువులు జ్ఞాన సృష్టికి ఆధారమై నిలిచే మరో విష్ణుమూర్తి గురువు అంటారు. అభినవ గంగను శిరస్సున దాల్చిన అభినవ మహేశ్వరుడు గురువు అంటారు. కాబట్టి ఆ గురువు లేనిదే ఏ విద్య లభించదు అంటారు. అలాంటి గురువుల అందరినీ సన్మానించాలని కార్యక్రమాలు ఉపాధ్యాయులు తీసుకొచ్చి మన ఈ స్కూల్ వేదికగా అందరికీ సన్మానం చేయాలి. ముఖ్యంగా ఆడపిల్లలే. ఆడపిల్లలం అన్నింటిలో నా ముందుంటాము, 12 బతుకు మాదంటాము. అన్నింటిలో నా ముందుంటాము, 12 బతుకు మాదంటాము. పిల్లలు జిందాబాద్, ఆడపిల్లలు జిందాబాద్ అన్నట్టు వచ్చాయి ఆడపిల్లలు. గట్టిగా పిల్లలు జిందాబాద్, ఆడపిల్లలు జిందాబాద్. ఆడపిల్లలు ఓకే మీకు కుటుంబపల్లి స్టాఫ్ కూడా అందరూ ఉపాధ్యాయులు రావాలని కోరుతున్నాం. కుటుంబపల్లి ఉపాధ్యాయుల స్టాఫ్ అందరూ కూడా రావాలని కోరుతున్నాం. చిన్నారి పిల్లలతో మామూలుగా గ్రూపులు వేస్తుంటాయి కాబట్టి దయచేసి ఉపాధ్యాయులందరూ కూడా కుటుంబపల్లి స్టాఫ్ పాఠశాల రంగారావు ఉపాధ్యాయులు తర్వాత జెడ్పీసీ మంగళూరు సిద్ధంగా ఉండాలి. నగరం ప్రైమరీ స్కూల్ తర్వాత గురువు దైవము ఇద్దరు ఒకేసారి ఎదురు పెడితే నువ్వెవరికి నమస్కరిస్తావు అని చెప్పేసి అడిగితే కబీర్దాస్ అంటాడు, ఆ దైవాన్ని పరిచయం చేసిన గురువుకి ముందు నేను నమస్కరిస్తా అని చెప్పాడు. అట్లాంటిది గురువుకు ఈ సమాజము అంత గొప్ప స్థానాన్ని ఇచ్చిందండి. మరి అట్లాంటి గురువులకు సన్మాన కార్యక్రమం జరుగుతుంది. మా ముఖ్యేంద్ర రెడ్డి సార్ పెళ్లి కార్యక్రమం కూడా ఇంత ఘనంగా జరిగిందో లేదో. కాబట్టి ఇవాళ అయితే నిజంగా ఎంఈఓ సత్య సార్ ఆధ్వర్యం లోపల తర్వాత జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మంగోల్ ఉండాలండి. మంగోల్ తర్వాత మంగోల్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు సత్యకృష్ణ గారు దిశలో మీరు కూడా తోడైతే బాగుంటుంది సార్. ఓకే అండి. తర్వాత తిప్పాల ఉన్నత పాఠశాల రవణ తిప్పాల ప్రైమరీ స్కూల్ సిద్ధంగా ఉండాలి, రావాలి సార్. తిప్పాల ప్రైమరీ స్కూల్ గవర్నమెంట్ తర్వాత పాషనగర్ అన్నారా
అలానే వస్తుంది. వచ్చి లైన్లు ఉన్నారన్న మా రాజే ఏకోపాధ్యాయులు కూడా పాట మేమే నిజంగా పాఠశాలను రికార్డులు రిజిస్టర్ ఉండాలి. ఓకే ఓకే. తర్వాత రాయవరం సిద్ధంగా రాయవరం సార్ రావాలి, స్వామి సార్ మరి జయశ్రీ మేడం. తర్వాత క్రాంతి సార్. నెక్స్ట్ చిన్నకి స్టాప్ వచ్చిందా సార్? ఓకే సార్, అందరి గ్రూప్ ఫోటో ఉంటుంది, ఫోటోగ్రాఫ్ ఉంటుందండి. గ్రూప్ ఫోటో ఎవరు పోదు టీచర్స్ వచ్చిన అతిథులు కూడా దయచేసి అలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని ఉపాధ్యాయులందరం కూడా విద్యార్థులకు మంచి బోధనను అందించేందుకు సిద్ధపడాలని చెప్పేసి మనం చేస్తున్న కృషికి ఇంకా అంకితభావంతో పనిచేయాలని మన మీద మరింత బాధ్యతను భారాన్ని పెంచుతూ ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇది గమనించాల్సిందిగా ఉపాధ్యాయులను కోరుతున్నాను. నెక్స్ట్ Nota